పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికల హీట్ మొదలవుతోంది. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా ఖరారయ్యాయి. త్వరలో నోటిఫికేషన్ వస్తోంది. ఈ పరిస్థితిలో సీఎం రేవంత్ ఎన్నికల శంఖారావం మోగించడానికి రెడీ అయ్యారు. ఈ రోజు నుంచి సీఎం రేవంత్ జిల్లాల బాట పట్టనున్నారు. త్రిముఖ వ్యూహంలో జిల్లాల పర్యటన చేపడుతున్నారు సీఎం. మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ పర్యటన జరగబోతోంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు సీఎం. ఉపాధి హామీపై కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన సభలు నిర్వహించనున్నారు. ఇక ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. కొరాటా చనాకా బరాజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు సీఎం. అనంతరం సదర్మాట్ బరాజ్ ను ప్రారంభించనున్నారు రేవంత్. రేపు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటించబోతున్నారు. ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు రేవంత్. సీఎం టూర్ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు జరిగాయి. సీఎం రేవంత్ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. మాజీ మంత్రి జోగు రామన్నని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదిలాబాద్కు వస్తున్న సందర్భంలో ఏదో చనాకాకోట బ్యారేజు నీళ్ల విడుదల కార్యక్రమానికి వస్తున్నాం. మేమేమని ప్రశ్నిస్తున్నాం? నువ్వు ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా కొత్తగా నువ్వు ఖర్చు చేసింది లేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి కార్యక్రమం ఏం చేసినాం. మీరు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా పెట్టకుండా కేసీఆర్ గారి హయాంలో ఎక్కడి వరకైతే పని జరిగి ఉన్నదో ఇప్పుడు గంతే ఉన్నది. అక్కడ ఒక ఇంచు పని కూడా ముందుకు సాగలే.